నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నా అందరు మంచిగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మటన్ పులావ్ అనమాట. దానికోసము ఒక హాఫ్ కేజీ మటన్, ఇంకా హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. అయితే రైస్ కొంచెం తొందరగా ఏమంటారు 20 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ నానని ఇంకా టైం పడుతుంది. అందుకే ఫైనల్లీ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మస్తు చేసిన, స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. అయితే మటన్ బిర్యానీ అనుకున్నా, ఇక మటన్ బిర్యానీకి ఇంకా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేసి మటన్ బిర్యానీ అయితే చేయలేదు అనమాట. మటన్ పులావ్ తొందరగా అయిపోతుంది, కుక్కర్లో వేసేస్తాను. మటన్ పులావ్ అయితే చేసిన, కలర్ చూసినారా, లుక్ చూసినారా ఎంత వస్తుంది కదా. ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాం మటన్ పులావ్. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి తెలుసా, ఎంత టేస్ట్ అయింది మటన్ పులావ్. ఇంకా తినలేను నేను, ముక్క తినగానే అర్థమైపోయింది టేస్ట్ అయింది అనేసి. మా టోకి ఆల్రెడీ తిన్నది, మళ్ళీ వచ్చి కంపెనీస్తుంది అనమాట నాకు. మటన్ పులావ్ నిజంగా చాలా చాలా సూపర్ అయింది. ఏమన్నా టేస్ట్ అయిందా, కానీ టెన్షన్ పడ్డాక వాటర్ ఏమన్నా ఎక్కువైతే ఏమో అనేసి ఏం కాదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ మస్తు సరిపోయినాయి అనమాట. ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. దీనికి కాంబినేషన్ తగిన ఏం చేయలేదు, ఈజీగా లైట్గా కూడా ఉంది. మసాలా ఎక్కువ ఏం లేవు, మసాలా ఎక్కువ ఏం వేయలేదు నేను. 2 ఇలాచీలు, 2 లవంగాలు, పట్ట, మార్వడి మేతి, ఇంకా ఏంది ఒక బగారాకు, కొంచెం జీలకర్ర వేసిన, కొంచెం సాజీర, అంతే. ఇవి వేసి బగారిచ్చిన. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా బగారిచ్చిన అనమాట. ఒక పెరుగు మాత్రం ఒక కప్పు నిండా వేసిన, ఒక పెద్ద కటోర నిండా పెరుగు ఎక్కువ వేసిన కొంచెం. కానీ మస్తు టేస్ట్ అయింది కదా, తింటా ఉంటే పోతూ ఉంది. లైట్గా మస్తు ఉంది. దీనికి కాంబినేషన్ ఏం లేకుండా ఈజీగా తినేయచ్చు. దీనికి ఏమన్నా కర్రీ ఉంటేనే తినొచ్చు అన్న ఏం లేదు, మంచిగా ఈజీగా అయిపోతుంది అనమాట. 2 ప్లేట్లు ఈజీగా తినొచ్చు ఇంత లైట్గా ఉంటే. అదే బయట బిర్యానీ అయితే ఇప్పటివరకు హెవీ అవుతుండే, కొంచెం తినగానే అది హెవీ అవుతుంది, నాకు అస్సలు నచ్చదు ఈ బిర్యానీ. ఇది పులావ్ మాత్రం సూపర్ అయింది. మటన్ బిర్యానీ కూడా ట్రై చేస్తాను మటన్ బిర్యానీ కూడా. కానీ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి, ఏమో అనుకున్నా కుక్కర్లో వేస్తే మంచిగా ఉడికినాయి. 3 విజిల్లకే మంచిగా ఉడికిపోయింది రైస్ అండ్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. మా టోకి నల్లిబొక్క కోసం వెయిట్ చేస్తుంది. తారక్ మేహతా సీరియల్ చూస్తున్నా సీరియస్గా. తినేటప్పుడు తారక్ మేహతా కంపల్సరీ కదా, అందుకే తారక్ మేహతా సీరియల్ చూస్తున్నా అన్నమాట. రైస్ పులావ్ విషయానికి వస్తే నిజంగా నేను ఫస్ట్ టైం చేసిన, ఎట్లయితుందో టేస్ట్ అని టెన్షన్ పడ్డా, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ అయింది, మస్తు అయింది. నాకైతే బాగా నచ్చింది. మా టోకి ఇష్టంగా తిన్నది, మా పాప కూడా మంచిగా తిన్నది. లైట్గా మసాలాలు ఉంటే పిల్లలు మంచిగా తింటారు అనమాట. ఈ కారం ఉంటే నాకు అస్సలు నచ్చదు. కారం మరి అంత ఎక్కువ ఏం లేదు, లైట్గానే వేస్తాను నేను కారం. మంచిగా అయింది టేస్ట్. బయట ఈ చికెన్ తినాలంటే కొంచెం భయం అవుతుంది, ఇంకా చికెన్ టెన్షన్ పోలేదు. చికెన్ తిందామంటే అయినా చికెన్ నాకు అంత ఇష్టం ఉండదు. మటన్ ఇంకా మటన్ ఏమన్నా ఐటెంలు తింటా, కానీ చికెన్ అస్సలు నాకు సెట్ కాదు అనిపిస్తుంది. ఎట్లా వండినా అది టేస్ట్ కాదు. అలా కొంచెం మసాలా వేసి వండితేనే కొంచెం బెటర్గా ఉంటుంది చికెన్. అంతేగాని ఈ ఉత్త చికెన్, టమాటా చికెన్ అంటే అస్సలు నాకు వండడానికి రాదని చెప్తాను నేనైతే. నాకు నిజంగా చికెన్ వండడానికి రాదు. పుంటికూర చికెన్, మసాలా చికెన్ అయితే అవి కొంచెం మంచిగా వండుకొని తినొచ్చు. ఇక వేరే చికెన్లో అయితే ఇక చికెన్ బర్డ్ ఫ్లూ ఉందనేసి ఆ చికెన్ జోలికే పోతలేను నేనైతే. ఏమైనా తెచ్చిన మటన్ కీమా ఇవి అయితే తెస్తున్నాం. ఇక ఊకే మటన్ తిని కూడా బోర్ కొట్టేసింది అనేసి మటన్ పులావ్ అయితే ఇట్లా ప్లాన్ చేసిన అనమాట. నెక్స్ట్ టైం బిర్యానీ కూడా ప్లాన్ చేయాలి. మటన్ బిర్యానీ నిజంగా వండుకోవాలి ఒకసారి. బయట తిందామంటే భయం, మటన్ బిర్యానీ బయట తినాలంటే టెన్షన్ అవుతుంది నాకు. ఎందుకో ఏమో భయం అవుతుంది బయట తినాలన్నా. అందుకే బయట ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాము. మటన్ బిర్యానీ బయట తినాలంటే చాలా ఆలోచిస్తాను నేను, ఏందో తినాలా వద్దా అనేసి. అసలు తినాలా వద్దా అంటే తినొద్దా అని అనుకుంటాను నేను, అట్లా అనమాట. కానీ మటన్ పులావ్ మాత్రం సూపర్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం, ఒక్క చెట్టు మీద కోతులం కదా. ప్లీజ్ బాయ్ అందరికీ. సూపర్ అయింది, దిల్ ఖుషి అయిపోయింది మటన్